ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆదివాసులు భారీ ఆందోళన చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఆదివాసులు గిరిజన భవన్ నుంచి డోలు వాయిద్యాలతోటి ర్యాలీగా ఐటీడీఏ కార్యాలయానికి చేరుకున్నారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, అటవీశాఖ విధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో 70% రిజర్వేషన్ అమలు చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు. చట్టం ప్రకారంగా వీళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వాలి. అదేవిధంగా గిరిజన ఉద్యోగ రిజర్వేషన్లతో పాటుగా గిరిజన గూడల్లో తాగునీరు, విద్యుత్, రోడ్లు, వైద్యం, విద్య వంటి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. దాదాపు 2 గంటల పాటు రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలిపిన ఆదివాసులు అనంతరం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆందోళనకారుల వద్దకు వచ్చిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు వారి సమస్యలను విని వినతి పత్రం స్వీకరించారు. డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మారినా వాళ్ళ ధోరణి మాత్రం ఆదివాసుల అందరూ కూడా వచ్చిన వెంటనే మనకి నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా మనము పిఎంఆర్సీ హాల్లో ఆదివాసీ కమ్యూనిటీ మీటింగ్స్ అని ఎవ్రీ మంత్ కావచ్చు 2-3 నెలలకు ఒకసారి మనం పెట్టుకుందామనే ఆలోచనలో ఉన్నాము. అప్పుడు నోట్ చేసిన పాయింట్స్ తర్వాత కూడా కొంత ప్రోగ్రెస్ జరిగింది. దాంతోపాటు మొన్ననే మనకి గవర్నమెంట్ తరఫు నుంచి మినిస్టర్ గారు రావడం, మినిస్టర్ గారి దగ్గర కూడా కూలంకషంగా జీవోలతో సహా కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇవే పాయింట్స్ మీద ఇప్పుడు మళ్ళీ దాన్ని చర్చిస్తాము. అంటే మనకి ఆధారంతో సహా చర్చిద్దాము. చేసుకుంటే ఏంటంటే నేను ఇది గణేష్ గారికి రిప్రజెంటేటివ్గా చెప్తున్నాను. ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నా మళ్ళీ మనము యాక్చువల్ డిస్కషన్ అనేది ఆఫీస్లో కానీ మీటింగ్లో కానీ పెట్టుకుంటే సామరస్యంగా ఉంటుంది. సో మొదటి ప్రశ్న జీవో నెంబర్ 109 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులది. ఇది మనకి యాక్చువల్లీ ఒక 10 రోజుల ముందే ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో మనం గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఒక చిన్న సమస్య ఏంటంటే జీవో నెంబర్ 3 ఏదైతే ఉందో 3 పైన సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. ఆ రూలింగ్లో ఉన్న ఆధారం ఏదైతే ఉందో అంటే రీజనింగ్ ఏదైతే ఉందో ఆ రీజనింగ్లో చాలా రకమైన ఒక క్లిష్టమైన విషయం ఏంటంటే అబోవ్ 50% రిజర్వేషన్ అనేది ప్రిన్సిపల్డ్గా కొట్టివేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ అది తీసుకోవడం అనేది అసంభవం. ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు ఇతర ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ 9 తెగల సంయుక్త సహకారంతో ఈరోజు ప్రధానమైన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినిపించడానికి మేము ఈరోజు ఐటీడీఏ ముందర భారీ ధర్నా ముట్టడి కార్యక్రమానికి శాంతియుతంగా భారతదేశ రాజ్యాంగంలో లోబడే మేము ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క ప్రధాన డిమాండ్ ఎస్టీ జాబితా నుంచి లంబాడులు ఎస్టీలు గారు, వీళ్ళని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. దీనికి తోడుగా మొన్న పోలీసు రిక్రూట్మెంట్స్లో ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే గతంలో మా ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో